నరసింహ మంత్రం. ఓం శ్రీ ప్రహ్లాద వరద నరసింహాయ నమః. విష్ణు సంబంధమైన అవతారాలలో హిరణ్యకశిపుని నుండి ప్రహ్లాదుని రక్షించిన నరసింహస్వామి గిరిజనుల నుండి పురజనుల వరకు అందరికీ ఆరాధ్యనీయ దైవం. మంత్రశాస్త్ర రీత్యా కూడా అన్ని మంత్రాల కన్నా నరసింహస్వామి మంత్రం చాలా విశిష్టమైనది, పూర్ణమైనది కూడా. నరసింహస్వామి స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు ప్రాంతాల్లో నరసింహస్వామి ఆలయాలు అనేకం. చిన్న చిన్న గుట్టలపైన స్వామివారి దేవాలయాలు కూడా కనిపిస్తాయి. భూమిని రక్షించడానికి చుట్టూ ఓజోన్ పొర ఉంటుంది. దీనిని వైదిక వాగ్మయంలో హిరణ్య ప్రాకారం అంటారు. ఈ పొరను కలిగి ఉన్న శక్తియే హిరణ్మయి. ఈ పొరకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఇబ్బంది పడేది భూమి, దాని మీద ఉండే జీవరాశులు. దీనికి ఒకానొక సందర్భంలో ఏర్పడిన ఇబ్బందిని తెలియచేసే పురాణ గాథలే వరాహం, నరసింహస్వామి ఆవిర్భావ గాథలు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఈ హిరణ్య ప్రాకారానికి ఇబ్బందులు పెట్టి భూమి అనే ప్రహ్లాదుని అతలాకుతలం చేసే ప్రయత్నం చేసినవారు. అయితే భూమి అనే ప్రహ్లాదుడు మూలశక్తి అయిన సూర్యుని శక్తిని ఉపాసించడం ద్వారా రక్షణ పొంది తనను ఇబ్బంది పెట్టిన రాక్షసులను శక్తి సహకారంతో పారద్రోలి తాను ప్రశాంతంగా ఉండగలిగాడు. ఒక రకంగా సూర్యుడే నరసింహస్వామి. నరసింహంలోని నరత్వం భూమి అయితే సింహతత్వం సూర్యునిది. సింహం, జూలు వంటివే సూర్యకిరణాలు. నరసింహస్వామి అష్టోత్తర నామాలు చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సూర్యతత్వం, నరసింహతత్వం సమానంగా ఉంటుంది. అందుకే అనేక రూపాల్లో నరసింహస్వామి సూర్య ప్రతీకగా కనిపిస్తాడు. జ్వాలా నరసింహ, యోగ నరసింహ, గండ భేరుండ నరసింహ, వైద్య నరసింహ, లక్ష్మీ నారసింహ వంటి పేర్లన్నీ సూర్య సంబంధ అధ్యయనంలో తెలుస్తాయి. సూర్యకిరణాలు భూమిని చేరి ఓజోన్ పొరను రక్షించే తత్వం నరసింహతత్వం. వ్యతిరేకతలన్నింటికీ ఉక్కు పాదంతో, వజ్రన కాలతో తొలగించే తత్వం అది. అటువంటి రక్షణ మనకు ఏర్పడి మన చుట్టూ ఉన్న అన్ని రకాల భయాలు, ఒత్తిడులు తగ్గాలంటే మనం రోజు 1108 సార్లు తప్పనిసరిగా ఓం శ్రీ ప్రహ్లాద వరద నరసింహాయ నమః అనే మంత్రజపం చేసుకోవాల్సిందే. ఇది లక్ష్మీప్రదం, రక్షణ కవచం.